రైట్ సార్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు డైరెక్ట్ పాయింట్, మరొక 10 years మేమే పాలిస్తాం, మాకు పోటీ ఎవరు లేరు అని అంటున్నారు. సో దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నది, నంబర్ 2లో కాంగ్రెస్ ఉన్నది, నంబర్ 3లో బీజేపీ ఉన్నది. రైట్, ట్రయాంగులర్ ఫైట్ 223లో అవుతుంది. దానిలో ఇవాళ టాప్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది, మషినరీ ఉన్నది, పోలీస్ ఉన్నది, అండ్ ఇంకా వాళ్ళ దగ్గర ఆర్గనైజేషన్ ఉన్నది. రైట్, ప్రామిస్లు చెప్పింది అమలు కాలేదు, ప్రతి ఒక్క స్కీమ్లో ఒక స్కామ్ ఉన్నది, అది డిబేటబుల్, తర్వాత మాట్లాడదాం. సెకండ్లో కాంగ్రెస్ ఉన్నది, అండ్ కాంగ్రెస్ 1 పొజిషన్లో రావాలి అంటే టోటల్ యూనిటీ, కోఆర్డినేషన్ అండ్ ఒకటే ఫేస్తో పోవాలి. పబ్లిక్లో చైతన్యం అవగాహన చేస్తే తప్పకుండా సెకండ్ నుంచి 1 వస్తారు. కానీ అది కొద్దిగా మేనేజ్ అవుతలేదు. సో డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఇడ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి ఇంకా జానారెడ్డి ఇడ్చేయాలి. 12 seats 10 గెలిపియాలి. 100 కోట్లు కానీ 200 crores కానీ మీరు చూసుకోవాలి. టికెట్ కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి, ఫైనల్ చేసుకొని మాకు ఇవ్వాలి, గెలిపించుకొని తీసుకురావాలి. ఖమ్మం, బట్టి, కరీంనగర్, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి సాబ్, శ్రీధర్ బాబు మీరు చూసుకోవాలి. ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ జగ్గారెడ్డి సాబ్ మీరు చూసుకోవాలి, గీతారెడ్డి మేడం మీరు చూసుకోవాలి. ఇట్లా ప్లానింగ్ చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో పెద్ద పెద్ద మేధావులు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పక్క పెట్టేయి, చెమటా పక్క పెట్టేయి, రక్తం పెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళకు ఆ స్థాయి ఇచ్చేస్తే 100% బీఆర్ఎస్ సెకండ్, కాంగ్రెస్ 1. ఓకే, అది అయితేనే మీరు చెప్పేది. అది కాకపోతే మళ్ళీ టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. సో ఒకవేళ మళ్ళీ హ్యాట్రిక్ కొడితే సో కాంగ్రెస్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది? ఇలాగే పోటీ చేస్తుందా? ఇంకా మేము మరి పోటీ చేయలేకపోతున్నాం, వీళ్ళని తట్టుకోలేమని ఆగిపోతుందా? కాంగ్రెస్ ఆగదు, అది 130 years పార్టీ, అది ఆగదు. కానీ జోష్ వెళ్ళిపోతుంది. ఏదైనా గెలవాలి, కాంగ్రెస్కి ఏదైనా పూర్వ వైభవం తీసుకురావాలి అంటే ఇదే రైట్ టైం. ఈ జోస్ అనేది ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మాట్లాడుతున్నా. సో జోస్ అంటే రేవంత్ రెడ్డి గారు, ఫిరోజ్ ఖాన్, వీళ్ళే కాంగ్రెస్ జోస్. చాలామంది ఇప్పుడు పబ్లిక్లో అంటే ఆ జోస్ వెళ్ళిపోద్దంటే మీరు వెళ్ళిపోతారా బయటికి? నో, కాంగ్రెస్లోనే ఉంటాం, కానీ ఆ పబ్లిక్లో ఎంథూజియాజం వెళ్ళిపోతుంది, ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే కాంగ్రెస్ మొత్తం యునైటెడ్ అయిన తర్వాత పబ్లిక్లో పోతుంటే, పబ్లిక్కి అవగాహన చేస్తుంటే, చైతన్యం చేస్తుంటే వాళ్ళకు ఒక హోప్ ఇస్తున్నాం మేము. అండ్ రియాలిటీగా మనం చూస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అని చిప్ప తెలంగాణ అయింది. నంబర్ 1 సర్ప్లస్ స్టేట్, అప్పుల స్టేట్ అయింది. రైట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎక్కడ కూడా చూడు 100 స్కీమ్లు ఉన్నాయి, కానీ గ్రౌండ్ మీద అమలు అవుతలేదు. సింపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. దళిత్ బంధు అని ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. 9 years దళితులకు ఏం చేయలేదు. సీఎం కానీ 3 acres కానీ ఏదైనా కానీ అన్ని బట్టేబాజ్ మాటలు మాట్లాడినారు. లాస్ట్ ఎలక్షన్ ఇయర్ వస్తేనే సెక్రటరియట్ పేరు బిఆర్ అంబేద్కర్ పెట్టేసినాడు, 125 feet అంబేద్కర్ స్టాచ్యూ పెట్టేసినాడు, దళిత్ బంధు అని చెప్పినాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్లో పోతే నాంపల్లిలో 7,000+ ఫ్యామిలీస్ దళిత్స్ ఉన్నారు. రైట్, మోర్ దాన్ 25,000 దళిత్ పాపులేషన్ నా నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నది. దళిత్ బంధు ఎంతమందికి వచ్చింది? ఉట్టి 90 ఓన్లీ 90 దళిత్ బంధు ఇస్తున్నాం. టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దళిత్ బంధు మాకు దొరికింది. నేను అడుగుతున్నా, 24/7 నేను పబ్లిక్లో ఉంటా, దళిత్ బంధు అసలు ఎవరికి దొరికింది? ఆ 90 మందికి ఎవరు దొరికింది? వాళ్ళు లంచం ఇచ్చినారు, ఎమ్మెల్యేస్కి డబ్బులు ఇచ్చినారు, కార్పొరేటర్స్కి డబ్బులు ఇచ్చినారు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్లకు డబ్బులు ఇచ్చినారు. దాని తర్వాత అది వచ్చింది. ఎవరికి వచ్చింది? వాడు బిజినెస్ పెట్టుకోలేదు, వాడు తాకుతున్నాడు, కార్డ్స్ ఆడుతున్నాడు. ఇది పరిస్థితి. అన్ని లంగా అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తున్నారు. మైనారిటీస్ విషయంలో వద్దాం. నేను ఒక సెక్యులర్ పర్సన్,
నాకు రిలీజన్తో ఏం సంబంధం లేదు, కానీ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చెప్తున్నా. 12% రిజర్వేషన్ అన్నారు, ఎక్కడ ఉన్నది 12%? వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ అన్నారు, ఎక్కడ ఉన్నది? డబల్ బెడ్రూమ్లు అన్నారు, ఎక్కడ ఉన్నది? ఉద్యోగాలు చెప్పినారు, ఎక్కడ ఉన్నది? లోన్లు ఇస్తామన్నారు, ఎక్కడ ఉన్నాయి? భలే చెప్తున్నారు. ఒక నిమిషం, ఇవన్నీ మీరు చెప్తున్నారు, చాలా బాగుంది. కానీ ఇవన్నీ ప్రజలకు తెలియదా? ఎలా ఉందంటే 5 years 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాలు మనం అవినీతి చేసినా 1 సంవత్సరం మనం ఏం చేస్తామో దాన్నే చూస్తున్నారు ప్రజలని ప్రతి ఒక్క నాయకులు అనుకుంటారు అనమాట. 100%. సో అది ఎందుకని? 100% మీరు చెప్పింది మాట రైట్. కానీ అలా వాస్తవంగా ఏమవుతుంది, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అందరికీ టీఆర్పీ కావాలి, అందరికీ కవిత ఫిలిం కావాలి, అరవింద్ ఫిలిం కావాలి, బండి సంజయ్ ఫిలిం కావాలి, రేవంత్ రెడ్డి ఫిలిం కావాలి, మోదీ ఫిలిం కావాలి, అమిత్ షా ఫిలిం కావాలి, మీరందరికీ ఫిలింలు కావాలి. మీకు రియల్ ఇష్యూస్ మీరు మాట్లాడతా లేరు, ఏదైనా ఫాల్తూ ఇష్యూ అది హెడ్లైన్స్ అయిపోతుంది. సో పబ్లిక్కి రియల్ ఇష్యూస్ మీద అవగాహన చైతన్యం చేస్తలేం. ఓకే, అది చేయాలి అంటే యునైటెడ్గా పోవాలి. ఇప్పుడు కాంగ్రెస్లో యూనిటీ లేదు అని బీజేపీ అగ్రెసివ్గా పోతుంది. బీజేపీది ఏం పాయింట్ ఉన్నది? తోక నెత్తి ఉన్నది, కొమ్ము ఉన్నది, తోక ఉన్నది బీజేపీకి. బీజేపీ దగ్గర ఏమున్నది? ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్ చేస్తున్నారు వాళ్ళు. దానికంటే ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా సెంటర్ నుంచి ఫండ్లు తీసుకువచ్చినా తెలంగాణకి? తెలంగాణకి గెలిచాము, ఎక్కడ గెలిచినారు? ఏం గెలిచినారు చెప్పు, ఏం గెలిచినారు? ఆ హుజూరాబాద్ స్టోరీ వేరేది, అది ఈటెల రాజేందర్, అది ముఖ్యమంత్రి వర్సెస్ ఈటెల రాజేందర్, అది సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఫైట్. దానిలో బీజేపీ ఏం తిప్పికింది? ఆ మొన్న రాజగోపాల్ రెడ్డి కంటెస్ట్ చేసినాడు, మున్గోడ్ రాజగోపాల్ రెడ్డి డబ్బులు పెట్టినాడు, 200 కోట్లు పెట్టినాడు కాబట్టి 80,000 ఓట్లు వచ్చినాయి. మాకు 50 కోట్లు ఇవ్వండి, శ్రవంతి గెక్కి గెలిపించి చూపించేది. కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు. కేసీఆర్ గెలిచినాడు, 200 కోట్లు పెట్టి గెలిచినాడు. 80 ఎమ్మెల్యేస్, మినిస్టర్లు అందరూ బియర్ బాటిళ్ళు, మటన్లు, చికెన్లు, ధోతి, లుంగి, బంగారం, బండి, ల్యాప్టాప్లు ఇచ్చి గెలిచినారు కదారా అన్న. ఎన్ని స్కీమ్లు చేస్తున్నారు కదారా భయ్. 10 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవంటే ఎలా నమ్ముతాం? లేవు, ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు, బట్టబాజ్ వాళ్ళు. టీఆర్ఎస్ తీసుకున్నది, దోచుకున్నారు, వెళ్ళిపోయినారు, దోచుకున్న వాళ్ళు వెళ్ళిపోయినారు. నిజం కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది, డబ్బులు లేవు, అది ఆనెస్ట్, ఓపెన్ గా చెప్పేస్తారు. ఓపెన్ చెప్తున్నా, డబ్బులు లేవు. మాకు కూడా బీజేపీ లాగా అంబానీ కానీ, అదానీ కానీ, టాటా కానీ ఉంటే స్వీప్ చేసేస్తాం. ఈ మొత్తం లొలి పంచాయతీ ఏం లేదు. 2, 3, 4, 5, 6, 7,000 రూపీస్ ఓట్లకు ఇస్తున్నారు, రైట్? మా దగ్గర కూడా డబ్బులు ఉంటే ఈ అన్ని నాటకాల వద్దు మాకు కూడా. సోషల్ మీడియా వద్దు మాకు, ప్రింట్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కాదు, ఏం కాదు. పబ్లిక్ మీటింగ్లు పెడతాం, గల్లీలో పోతాం, పంచుతాం, తాకిపిస్తాం, గెలుస్తాం. కానీ అది లేవు కదా మా దగ్గర. మున్గోడ ఎలక్షన్లో చూడలేదు, శ్రవంతి పోయి కాలు మోపుతుంది, అవతల పార్టీ బియర్, విస్కీ, బంగారం, ల్యాప్టాప్ ఇస్తున్నారు, మా దగ్గర లేదు అని కాలు మొక్కినాం కదా. కాలు మొక్కిన తర్వాత కూడా ప్రజలు కాలు మొక్కినాం, సెల్ఫ్ రెస్పెక్ట్, జీవితం అంకితం చేస్తా అంటే పబ్లిక్కి అర్థం కాలేదు. మొత్తం డబ్బులు, మందు అర్థమైంది కదా పబ్లిక్కి. సో పబ్లిక్కి చైతన్యం చేయాలి కదా. చైతన్యం చేయాలి అంటే యునైటెడ్ పోవాలి కదా. మా దగ్గర గ్రేట్ లీడర్స్ ఉన్నారు, రైట్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కోమటిరెడ్డి, హనుమంతరావు, బట్టి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, టాప్ క్లాస్, సీతక్క, జబర్దస్త్ లీడర్స్ ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ మర్చిపోండి. ఫిరోజ్ ఖాన్ 100 కింద ఉన్నాను కానీ చాలా గట్టిగా ఉన్నా. ఓకే, వీళ్ళు పెద్ద పులి, వీళ్ళందరినీ మొయ్యాలంటే కింద బేసిక్ కరెక్ట్ చెప్తున్నా కదా. వాళ్ళు అందరు పెద్ద పులిదే, చిన్న పులి. ఓకే, మొత్తానికి పులిలేని ఒప్పుకున్నారు. 100% ఉన్నాం పులి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.